అక్షయ తృతీయ ఆఫర్ మే 4 వరకు ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ. అల్లూరి మన్యంగిరిలో ఈ అరుదైన పుష్పం ముందే పూసింది. చూడచక్కటి వర్ణం, ఆకారంతో ఈ పూలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. తన ప్రత్యేక ఆకారంతో తెగ ముద్దొస్తున్నాయి. ఈ సీజన్లో ముందే అతిథిగా వచ్చిన ఈ పూలను అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో మే ఫ్లవర్స్ జనాలను కనువిందు చేస్తున్నాయి. ప్రతి ఏటా మే నెలలో పూచే ఈ పూలను మే ఫ్లవర్స్ అని పిలుస్తారు. ఏడాదంతా ఈ పూలు కనిపించవు. సంవత్సరంలో ఒకసారి మాత్రమే అతిథిలా వచ్చి ఆకర్షిస్తాయి. గుబురుగా బంతి ఆకారంలో ఎర్రటి వర్ణంతో అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ పూలు ఏడాదికి ఒకసారి మాత్రమే పూస్తాయి కాబట్టి వాటి రాక కోసం జనాలు ఎంతో ఆతృతగా వేచి చూస్తుంటారు. బంతి, చామంతి, గులాబీ, కనకాంబరం, లిల్లీ ఇలా ఎన్ని పూలు పెరట్లో పూచినా మే నెలలో పూచే ఈ అరుదైన పుష్పాలుంటే మాత్రం ఆ లుక్కే వేరు. కోవిడ్ తర్వాత ఈ పువ్వులు మరింత ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఎందుకంటే ఈ పూలను చూసిన చిన్నారులు సరదాగా కరోనా వైరస్ పువ్వులని పిలుస్తున్నారు. ఎందుకంటే ఈ పూల ఆకారం కోవిడ్ వైరస్ ఆకారంలో సరిపోలి ఉంటుంది. మే పూలు స్కాడోస్కస్ మల్టీఫ్లోరల్ జాతికి చెందినవి. ఇవి ఆఫ్రికా, సౌదీ అరేబియా, ఆంధ్ర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. బ్లడ్ లిల్లీ, బాల్ లిల్లీ, ఫైర్ బాల్ లిల్లీ అనే పేర్లతో కూడా ఈ పూలను పిలుస్తుంటారు. భారతదేశంలో ఇక్కడి వాతావరణ పరిస్థితులు బట్టి మే నెలలో ఈ పుష్పం విరబూస్తూ ఉంటుంది. అందుకే దీనికి మే ఫ్లవర్ అని పిలుస్తుంటారు. అయితే వాస్తవానికి మేలోనే ఈ పుష్పం విరబూయాల్సి ఉన్న ఉష్ణోగ్రతలో వాతావరణ పరిస్థితులు బట్టి కొన్ని చోట్ల ఏప్రిల్లోనూ, మరికొన్ని చోట్ల ఆలస్యంగా కూడా విరబూస్తూ ఉంటాయి. అయితే ఈ పూలు ఒకసారి వచ్చి వెళ్లిన తర్వాత మళ్లీ పలకరించేందుకు ఏడాది వరకు వేచి చూడాల్సి ఉంది. అందుకే ఈ అరుదైన పుష్పం రాక కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తుంటారు.